అమరావతి నుండి ముఖ్య సమాచారం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విశేష వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్, పార్టీ నేతలు కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల తరఫున, పార్టీ కార్యకర్తల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ కేశినేని శివనాథ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, విభజిత ఆంధ్రప్రదేశ్లోనూ సంక్షేమం, అభివృద్ధి అనే ద్వంద్వ ధ్యేయాలతో పాలన సాగించిన అరుదైన నాయకుడు చంద్రబాబు నాయుడు అని ప్రశంసించారు. ఆనాడు ఆయన తీసుకొచ్చిన కంప్యూటర్ విప్లవం దేశ ఆర్థిక వ్యవస్థలో చారిత్రక మార్పులు తెచ్చిందని, నదుల అనుసంధానం వంటి సంస్కరణలు దేశానికే ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు నాగుల్ మీరా, నీలాయపాలెం విజయ్ కుమార్, బుచ్చి రాంప్రసాద్, పేరేపి ఈశ్వర్, గొట్టుముక్కల రఘురాం రాజు, డూండి రాకేష్, గోనేగుండ్ల కోటేశ్వరరావు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వంశీ కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్ఎస్ బేగ్, వల్లూరి కిరణ్, పశ్చిమ నియోజకవర్గం చెట్టిబాబు, తిరువూరు నియోజకవర్గ పరిశీలకులు సుఖవాసి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి ఏవి రమణ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా వేడుకలో పాల్గొన్న నేతలు చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరిన్ని మైలురాళ్లు అధిగమిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పెద్దలందరికీ కూడా అందరికీ నా నమస్కారాలు. పోరాట యోధుడు మన ముఖ్యమంత్రి 30 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి పదవి స్వీకరించినాక ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిని మార్చిన ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనడానికి అతిశక్తే కాదు. ఆ రోజు ఆయన తెచ్చిన సంస్కరణలు ఎన్నో ఇవాళ దేశంలో ఎన్నో రాష్ట్రాలు అమలు పరుస్తున్నాయి. మనం చూస్తే ఆ రోజు ఆయన కంప్యూటర్ విప్లవం తీసుకొచ్చిన రోజు కంప్యూటర్ భోజనం పెడుతుందా అని చాలామంది వ్యక్తులు కొంత అవహేళన చేశారు. ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిలో కంప్యూటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే ఆ రోజు ఆయన ఆలోచనలే. అన్నిటికన్నా ముఖ్యంగా కావాలని ఆ రోజు ఆయన వాజ్పేయి గారితో కూర్చుని చేసిన అటువంటి ఎన్నో ఆలోచనలు నేను దేశ ఆర్థిక వ్యవస్థని మార్చిని అంటే అతిశక్తి కాదు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, అందరూ ఆంధ్రప్రదేశ్ కాదు. ఇవాళ దేశంలో గర్వించదగిన నాయకుల్లో 2-3లో ఒకళ్ళు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ దేశం చేసుకున్న అదృష్టం. ఎక్కడో ఎంతోమంది అంటారు నదులు అనుసంధానం చేయాలి అని, కానీ విడిపోయిన రాష్ట్రంలో 2014లో నిధులు లేమితో కూడా కృష్ణా గోదావరి నదులను కలిపిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితే. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని ఘనత. అటువంటి ముఖ్యమంత్రి మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండటం మనందరికీ అదృష్టం, గర్వకారణంగా కూడా ఫీల్ అవ్వాలి. 2020 కాగితాలు ఏంటనే అందరూ అనుకున్న రోజుల నుంచి ఇవాళ హైదరాబాద్ పరిస్థితి చూస్తే దేశంలో ఉన్న అత్యంత గొప్ప ఆర్థిక రాజధానిలో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా ఆ రోజు ఆయన కట్టిన స్టేడియంలు, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ హైదరాబాద్లో జరిగినాయి. మరీ ఇంతవరకు కూడా మళ్ళీ ఒక్క క్రీడ కూడా తీసుకురాలేని పరిస్థితి వాళ్ళ ఉంది. అంటే ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటే చెప్పలేనన్ని కార్యక్రమాలు చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ P4 ఆర్థిక అసమానతలు తొలగాలి. ఎక్కడో విదేశాల్లో కార్పొరేట్ కంపెనీలు చేసినవి కానీ ఎక్కడ రాజకీయ నాయకుడు చేసిన కార్యక్రమం కాదు ఇది. ఇటువంటి వినూతన కార్యక్రమం తీసుకొచ్చి మన ముందుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అసమానతలు తొలగిపోవడమే కాకుండా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో అన్ని అగ్రగామి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉండాలని తలంచి ఆ కార్యక్రమాన్ని ముందుంచి అహర్నిశలు కృషి చేస్తా ఆయన చూస్తే మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఈ వయసులో ఆయన చేసే 16 గంటల నుంచి 20 గంటలు కష్టపడే కార్యక్రమాలు చూస్తుంటే మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనే ఒక ఆవేదన కూడా ఉంది. తప్పకుండా అటువంటి నాయకుడి ఆదర్శంగా తీసుకుని ఆయన శిష్యులుగా ఉండటం మా అందరి అదృష్టంగా భావిస్తూ తప్పగా ఆయన నిండు 100 ఏళ్ళు అష్ట ఆరోగ్యాలతో ఉండి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించి ప్రజలను కూడా ఒకటే కోరుతున్నాం. ఆయన లేని లోటును మనం అందరం చూసాం. తప్పకుండా ఆయన ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం సమపాలనలో తీసుకెళ్లిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా ఉంటాం, మన పార్టీ నేషనల్ అధ్యక్షుడిగా ఉంటాం, ఆయనకి మనం అందరం శిష్యులుగా ఉంటాం, వారసులుగా ఉంటాం. మన అదృష్టంగా భావిస్తూ తప్పకుండా వాళ్ళు నిండు 100 ఏళ్ళు అంతేకాకుండా ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ.